నమస్తే. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అలజడి అయితే ప్రారంభమైంది. మరొక 10 రోజుల్లో మే 13వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే జరగనుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులు తమ యొక్క గెలుపుల కోసం అయితే చాలా కష్టపడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక అసలు ఏం జరగబోతుంది, దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉందా, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉందా, లేదు అంటే ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి ఏమైనా అవకాశాలు కనబడతా ఉన్నాయా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆకునూరు మురళి, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్డిఎఫ్ కన్వీనర్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఇంకొక 12 రోజులలో ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. మే 13వ తారీఖున పోలింగ్ కూడా ఉంది. మీరు కూడా చాలా ప్రాంతాలలో తిరుగుతున్నట్టున్నారు. జాగ తెలంగాణ పేరుతో చాలా మీటింగ్స్ కూడా ఈ 3-4 నెలల్లో అటెండ్ చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది ప్రజలలో? అసలు అంటే ప్రజలు అన్నీ పరిశీలిస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే పాతకాలంలాగా కాకుండా సో ఈ మధ్యకాలంలో ఇటు మెయిన్ మీడియా కావచ్చు, ఇటు సోషల్ మీడియా కావచ్చు, అట్లాగే మౌత్ టు మౌత్ కావచ్చు, సమాచారము చాలా ఫాస్ట్గా వెళ్తుంది ప్రజల దగ్గరికి. సో ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరికి టైం ఇవ్వాలి, ఎవరికి టైం ఇవ్వద్దు, సో ఏమి జరుగుతుంది, ఎక్కడెక్కడ మనకి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సో నేను అనుకుంటున్నాను ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఓటింగ్ చేస్తారు. సో అది నేను తెలంగాణనే కాదు దేశం మొత్తం కూడా అలాంటి పరిస్థితి, అంటే ఈవెన్ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కూడా షాకింగ్ న్యూస్ డెఫినెట్గా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతుంటాయి కదా. అంటే నేనేమంటానంటే ప్రతిసారి కూడా చాలాసార్లు అంటుంటాను, ఎక్కువ మందిని ఎక్కువ సార్లు మోసం చేయలేరు. ఓకే. సో అది చాలా ప్రకృతి నిర్ణయించినటువంటి ఒక నియమం అది. సో ఎవరైనా కానీ బయటపడతారు. సో అలాంటి రోజులు ఇప్పుడు పాలిస్తున్నటువంటి పార్టీలకి అలాంటి టైం వచ్చిందని అనుకుంటున్నాను. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు బస్సు యాత్ర పేరు మీద మొత్తం తిరుగుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంగా తన యొక్క మీటింగ్స్ అయితే అటెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మేము ఇంకా ఉనికిలో ఉన్నాము అని చెప్పేసి అటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ వాళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం కలిగి తిరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అసలు ఈ బస్సు యాత్రతో బీఆర్ఎస్కు లాభిస్తుందా, బీజేపీ పార్టీ ఉనికిని ఏమన్నా చాటుకోబోతుందా, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి అదొక చచ్చిన పామండి. ఓకే. పెద్దగా దాని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఇప్పుడు మీరే చెప్పారు, ఉనికి గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పార్టీ, బరాబర్ రాజకీయ పార్టీ, ఎస్, బరాబర్ రాజకీయం చేస్తారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి సింపథైజర్స్ ఉంటారు, క్యాడర్ ఉంటుంది, అది చేయాల్సిందే, వాళ్ళు తప్పదు కదా. అంటే ఇప్పుడు మొన్ననే కదా 4 నెలల క్రితమే ఎలక్షన్స్ అయినవి. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పుంజుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఈ శాసనసభ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ఒకటి, శాసనసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఏంటంటే మొత్తము ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, ఇంకా పూర్తిగా ఇంతకుముందు మాలాంటి వాళ్ళు మాట్లాడితే మురళి సార్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఉండొచ్చు. కాళేశ్వరం గురించి నేను గత 3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను, సర్వీస్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. సో చాలా విషయాల గురించి మాట్లాడితే అవే విషయాలు పర్ఫెక్ట్గా ఏ రకంగా రైతు బంధు దగ్గర 28,000 కోట్ల రూపాయలు రైతులు కానీ రైతులకు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా నేను మాట్లాడింది, అది తర్వాత మళ్ళీ అది బయటకు వచ్చింది. కాళేశ్వరం గురించి అదొక చెత్త ప్రాజెక్టు, రైతులను మోసం చేస్తున్నాడు. సో రైతులకు అది కాదు కావాల్సింది, అదంతా కూడా కమిషన్ల ప్రాజెక్టు. తర్వాత దానికి ఒక ఆలోచన లేకుండా ఒక అహంకార పూరితంగా కట్టిండు, దాని మీద కమిషన్లు చాలా పోయినాయి. ఇవన్నీ కూడా ఈరోజు బట్టబయలైనవి. సో అట్లాగే టోటల్గా అసలు ప్రగతి భవన్ల నుంచి బయటికి రాకుండా చేసిన పరిపాలన, సో అది కూడా బయటపడింది. సో అన్ని రకాలుగా బయటపడ్డది. సో అందుకనే నేను అనుకుంటాను లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా తక్కువ ఓట్లు వస్తాయి బీఆర్ఎస్కి. సో అందుకనే ఇంకా పాపం ఆ ఓటు పడకుండా, ఇంకా కింద పడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అబద్ధాల రేంజ్ ఇంకా పెంచింది ఎక్కువ. సో నేను అనుకుంటాను వీళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఈ అబద్ధాలు అట్లా ఆడుతూనే ఉంటారు. ఇంకా
ఇంకా పూర్తిగా బట్టబయలు నమ్మకం ఉందా అరెస్ట్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిగిలినటువంటి స్కామ్లన్నింటి మీద కూడా, రైతు బంధు లాంటి స్కామ్లన్నింటి మీద కూడా విచారణ జరుపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ఏదైతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తుంది అనేటువంటి నమ్మకం ఏమైనా ఉందో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా, జగో తెలంగాణకు సంబంధించి, అలాగే ఎస్డిఎఫ్ కన్వీనర్గా? అంటే నిజానికైతే వాళ్ళు చేసిన తప్పులకి చూస్తే అరెస్ట్ కావాలండి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోయినాయి ప్రభుత్వానికి, ప్రజల సొమ్ము పోయింది. అంటే అంత ఈజీగా నేను ఖర్చు పెట్టేసిన పోయినాయి అంటే కుదరదు అట్లా నిజానికి. అంటే వేరే దేశాలలో అయితే అరెస్ట్ చేస్తారు, చాలా సంవత్సరాలే, చచ్చిపోయేంత వరకు కూడా అరెస్ట్ చేసి ఉంచిన జైల్లో పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ బట్ ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు పనిచేసేవో నాకు తెలియదు. కానీ బట్ జనరల్గా మన దేశంలో తక్కువ అరెస్ట్ కావడాలు, రాజకీయ నాయకులు అరెస్ట్ కావడం తక్కువ. అంటే మరీ ఉధృతంగా వాళ్ళు రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్న పార్టీలు చేయాలి అంటే రాజకీయ పర్యవసనాల గురించే, రాజకీయ బెనిఫిట్ లబ్ధి గురించి మాత్రమే అరెస్ట్ చేస్తారు. సో మనకి కవిత చాలా క్లియర్ కనబడింది కదా. సో ఒక 1 year నుంచి అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు. సో దాని వెనకాల ఒక రాజకీయ ఉద్దేశం ఉంటుంది. అంటే ఈ రాజకీయ ఉద్దేశాలతో అరెస్ట్ చేయాలి తప్ప నిజంగా అరెస్ట్ చేసి ఒక సిస్టమేటిక్గా అంటే ఒక యూరోప్ దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో సిస్టమేటిక్గా విచారణ చేసి సిస్టమేటిక్గా శిక్షలు బయటట్టు చేయడం అనేది మన దేశంలో తక్కువ. బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ వాళ్ళు మేము ఖచ్చితంగా డబుల్ డిజిట్ కొడతాము, కేంద్రంలో 3వ హ్యాట్రిక్ పీఎంగా మోదీని నిలబెడతామనేటువంటి ఒక కాన్ఫిడెంట్ని అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇంకా బీజేపీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు మనం గమనిస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కొంతమంది వలస వచ్చినటువంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అసలు ఎట్లా ఉండబోతుంది బీజేపీ పరిస్థితి అనుకుంటాం? అంటే ఇప్పుడు మనకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కాకముందు కూడా మాలాంటలో బీఆర్ఎస్ గురించి ఓడిపోబోతుంది, సో ప్రజల్లో చాలా నెగిటివిటీ ఉంది, సో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రజలు అబద్ధాలని, అహంకారాన్ని, అవినీతిని సహించడం లేదు అని చెప్పాము. కానీ చాలామంది అనుకున్నారే ఇంత బలవంతుని పోవడం కష్టమని అనుకున్నారు కదా. ప్రస్తుత పరిస్థితి బీజేపీ కూడా అలాగే ఉంది దేశం మొత్తంలో కూడా. సో దేశం మొత్తంలో కూడా ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తానండి. అంటే ఇప్పుడు ప్రధాని మోడీ గారు అంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి చేసే అబద్ధాలు పీకెళ్ళిపోయినవి. చాలా మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఎవరైనా కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీ మెడలో మంగళసూత్రాలు కూడా లాక్కొని ముస్లిమ్స్కి ఇస్తారు అంటే ఇంత అబద్ధము, ఈ లెవెల్ అబద్ధాలు అనేది ఎట్లా ఆడుతున్నారు అనేది మనం గమనించాలి జాగ్రత్తగా. అట్లాగే మీ ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ముస్లిమ్స్కి పంచుదాము అంటే ఇది అంటే పరాకాష్ఠకి, అంటే అబద్ధాలు పరాకాష్ఠకి వెళ్ళిపోతున్నాయి అనేది చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఇక్కడ మనకి. అంటే అబద్ధాల లెవెల్ ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు అన్ని మొత్తం ఇప్పుడు అమిత్ షా కావచ్చు, అందరూ నడ్డా కావచ్చు, ఇప్పుడు మొత్తం అబద్ధాలలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. ఈ అబద్ధాలు పీక్కి ఎప్పుడు వస్తాయంటే మేము ఓడిపోబోతున్నాము, సో ఎట్లనే గెలవాలి, సో ఏమైనా చేసి గెలవాలి అనే దాంట్లో పడ్డప్పుడు మాత్రమే ఇట్లాంటి అబద్ధాలు బయట కనబడుతుంటాయి. అంటే ఇట్లా ఓడిపోవడానికి ఒక సూచిక లాంటిది అంతా కూడా. సో నిజంగా కూడా ఒకవేళ గెలిస్తే అప్పుడు ఏమనుకోవాలంటే మనం నార్త్ ఇండియాలో ఇంకా ప్రజలకి ఇంకా అర్థం కాలేదు. సో ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలే ఏది అధికారులు ఇట్లా అంటున్నారు. సూరత్ లాంటి ప్రాంతంలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి నోటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఎలక్షన్స్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అనేటువంటి కొన్ని మాటలు కూడా వినబడతా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి కదా. హిమాచల్ ప్రదేశ్, కొన్ని అరుణాచల్ ప్రదేశ్ లాంటిలలో ఎమ్మెల్యే 5-6 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. బీజేపీ అటువైపు ఇంకా స్ట్రాంగ్గానే కనబడతా ఉందిగా. నేను స్ట్రాంగ్ లేదని చెప్పడంలే, స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళు. డబ్బు రూపంలో స్ట్రాంగ్గానే ఉన్నారు, నాయకుల రూపంలో స్ట్రాంగ్గానే ఉన్నారు, అబద్ధాలు ఆడటంలో కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు, సో జిత్తులు చేయడంలో కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు, అన్నిట్లో స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళు. స్ట్రాంగ్ ఏం తక్కువ లేరు, వాళ్ళు ఉన్నారు, స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏకగ్రీవ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఏకగ్రీవ ప్రక్రియ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నని ఎందుకు అడిగారు ప్రశ్న అంటే స్ట్రాంగ్ ఉంది కాబట్టి అనే ప్రశ్న అడిగారు కదా. అలాంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికే అది క్రియేట్ చేసింది అనమాట. అంటే ఏకగ్రీవం అనే ప్రక్రియను క్రియేట్ చేశారు. అది అంటే అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్లేదు, అదొక ఎత్తు అనేది మనకు అర్థమైపోతుంది. సో వాళ్ళకి అధికారులు వాళ్ళ వైపే ఉన్నారు, ఎన్నికల కమిషన్ వాళ్ళ వైపే ఉంది. సో ఏదైనా సాధ్యమే. మీరు చండీగఢ్లో చూశారు కదా మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ రకంగా జరిగిందో. సో అది సుప్రీంకోర్టు వరకు వెళ్తే తప్ప జరగలేదు, న్యాయం జరగలేదు. సో ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ అనేది మన అందరికీ దేశం మొత్తం అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కాదు, మొత్తం అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ వాడుకుంటున్నారు, అందుకే వాళ్ళు స్ట్రాంగ్ అనిపిస్తుంది మనకి. సో బట్ అల్టిమేట్గా ప్రజలు
అల్టిమేట్గా ఓటర్లు. సో వాళ్ళు స్ట్రాంగ్గా కాదని వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు. సో అందుకనే ఈ ఏకగ్రీవంగా ఒకటి ఎన్నికైనంత మాత్రాన 545 ఒకటి పోయినంత మాత్రాన సో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనేది మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది ఒక ఎత్తుగడ అనేది మనకు అర్థం కావాలి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక అంశాన్ని చాలా తెర మీద తీసుకొస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు, రిజర్వేషన్లను మొత్తం తీసివేస్తారు అనేటువంటి మాటను పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. దాని విషయంలో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియో విషయంలో కూడా ఢిల్లీ పోలీసులు నిన్న గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరీ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. నిజంగానే ఆ పరిస్థితికి దారి తీస్తుందా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే? అంటే ఇప్పుడు మీ జాగ్రత్తగా గత 10 సంవత్సరాలు కానీ, గత గుజరాత్లో ఉన్నటువంటి 30 సంవత్సరాల పరిపాలన కానీ, లేకపోతే వాళ్ళ భావజాలము, ఆర్ఎస్ఎస్ భావజాలము, బీజేపీ భావజాలం చూస్తే ఎట్లా ఉంటుందంటే పరిస్థితి వెరీ సింపుల్ అబ్బా. మన దేశంలో 2 భావజాలాలు ఉన్నాయి. ఒక భావజాలం ఏంటంటే అందరూ సమానంగా ఉండొద్దు. ఆయుధాలు సమానంగా ఉన్నాయా? మన చిరంజీవి సమానం చూసినావా? అదొక భావజాలం అన్నమాట. ఆ భావజాలం బీజేపీ భావజాలం. అందరూ సమానంగా ఉండొద్దు, కొద్దిమంది ధనవంతంగా ఉంటారు, మిగతా వాళ్ళంతా పేదరికంలో ఉంటారు, ఇదే సహజము, ఇదే సనాతన ధర్మం అనే దాంట్లో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇట్లా ఉంటుంది పరిస్థితి అనేది, అది ఒక భావజాలము. సో ఇంకొకటి రాజ్యాంగం భావజాలము. రాజ్యాంగం ఏం చెప్పింది మనకి? సో రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 250 మంది అప్రూవ్ చేసినటువంటి రాజ్యాంగం, మనకి పెద్దలు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఎంత చాలా క్లియర్గా చెప్పారు. సో సమానత్వము, సౌభాతృత్వము, సమాన్యాయము, సమస్వేచ్ఛ ఇవన్నీ చెప్పారు. వీటి మీద అంటే అందరూ సమానంగా ఉండాలనేది ఒక రాజ్యాంగ స్ఫూర్తి. సో ఈ 2 భావజాలాలు నడుస్తున్నాయి అన్నమాట. సో ఇది బీజేపీ సమానంగా ఉండొద్దు అనే భావజాలంలో ఉంది. సో రాజ్యాంగము ఏమో సమానంగా ఉండాలనే భావన ఉంది. సో న్యాచురల్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా రాజ్యాంగం ఎందుకు కాపాడుకోవాలనుకుంటున్నాము, ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ గారు రాజ్యాంగం పక్కన పడేస్తుండు, ఎందుకు ఈరోజు చాలామంది బీజేపీ ఎంపీల నుంచి మనకు వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా అమిత్ షా వీడియో కరెక్ట్ కాకపోవచ్చు కాక, బోగస్ వీడియో కావచ్చు కాక, బట్ అలాంటి స్ఫూర్తి అంటే అలాంటి ఒక భావజాలం మాత్రము డెఫినెట్గా బీజేపీలో ఉంది. అంటే ఈ రాజ్యాంగం మార్చాలి. మొన్నటికి మొన్న అనంతనాగ్ ఎంపీ చెప్పిండు కదా, మేము మాకు కొత్త గవర్నమెంట్ వస్తే మాకు ఎక్కువ సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పాడు కదా. అట్లాగే నార్త్ ఇండియాలో పుంఖానుగా యాక్చువల్ వీడియోలు వచ్చినవి. ఫ్లాగ్స్, బీజేపీ ఫ్లాగ్స్ పెట్టుకొని ఎస్సీ డౌన్ డౌన్, ఓబీసీ డౌన్ డౌన్ అని వచ్చినటువంటి చాలా ఉన్నాయి కదా మన దగ్గర. అంటే సహజమైనటువంటి భావజాలము బీజేపీది ఏంటంటే రాజ్యాంగం స్ఫూర్తి కరెక్ట్ కాదు, సెక్యులర్ అనే పదం తీసేస్తానంటున్నారు, సోషలిస్టమ్ పదం తీసేస్తానంటున్నారు, రేపు సమానత్వం పదం తీసి పడేస్తారు. సో సహజంగా కూడా ఏముంది రాజ్యాంగం అనేది. సో వాళ్ళు నిజంగా కూడా 2/3 కంటే ఎక్కువ వస్తే మార్చిపడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు వాళ్ళు చేసినటువంటి పనులు, ఉదాహరణకి కార్పొరేట్స్, సో కార్పొరేట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కటి ఆసుపత్రులు కార్పొరేషన్ చేస్తారు, స్కూళ్ళు కార్పొరేట్ చేస్తున్నారు, యూనివర్సిటీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇవన్నీ అట్లాగే మనకు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. ఇవన్నీ కూడా రిజర్వేషన్లో ఉండకుండా ఉండడానికి మాత్రమే ఇవన్నీ పనికొస్తాయి. ప్రైవేటైజేషన్ అంటే రిజర్వేషన్ స్కిల్లింగ్ అంతే. ఇప్పుడు మనకి 10 సంవత్సరాలలో ఉన్నాయి అమ్మేస్తున్నారు తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు కొత్త ప్రభుత్వం ఒక్కడనే పెట్టిండా? అసలు నైజమే కాదు అది, వాళ్ళ భావజాలమే కాదు అది. సో అందుకనే సహజంగానే బీజేపీ భావజాలము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే మాలాంటోళ్ళు కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తుంది కానీ మాలాంటోళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో బీజేపీ చాలా ప్రమాదకరమైనటువంటి ఒక వ్యవస్థ, అది ఒక పార్టీ కాదు, ఒక వ్యవస్థ అది. వాళ్ళ దగ్గర 200-300 అనుబంధ సంస్థలు ఉన్నవి. సో ఇప్పుడు నిన్నటికి కాక మొన్న కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్లని అందరూ కొట్టింది కదా వాళ్ళు. అది వాళ్ళ సంస్కృతి, బీజేపీ సంస్కృతి, ఏబీపీ సంస్కృతి, ఆర్ఎస్ఎస్ సంస్కృతి. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో 40-50 సంవత్సరాల క్రితం ఎంత ఘోరంగా హత్య చేస్తారు జార్జి రెడ్డిని, అది వాళ్ళ సంస్కృతి కదా. సో డెఫినెట్గా వీళ్ళది చాలా డేంజరస్ సంస్కృతి అంతా కూడా ఇది. రేపు ఇన్ని కోట్ల మంది విభిన్న జాతులు ఉన్నటువంటి ఈ దేశంలో వీళ్ళు రేపుతున్నటువంటి చిచ్చు ఏదైతే ఉందో, కులం చిచ్చు కావచ్చు, మతం చిచ్చు కావచ్చు, ఇవన్నీ చిచ్చులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెట్టుతుంది మనకి. సో ఈరోజు బీసీ యూత్ని, ఎస్సీ యూత్ని వీళ్ళు ఎంత ఘోరంగా వాట్సాప్ యూనివర్సిటీలలో అబద్ధాలు చెప్పుకుంటూ ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు అంత ఇంత అబద్ధాలు కాదు, ఎంత ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారంటే అసలు హిట్లరు క్యాబినెట్ మినిస్టర్ గోబెల్స్ అనేవాడు చాలా ప్రముఖమైన వ్యక్తి అబద్ధాలు ఆడడంలో ప్రపంచ మానవజాతి చరిత్రలో. ఆ గోబెల్స్ చరిత్రను వీళ్ళు తిరగరాస్తున్నారు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అది భయపడుతున్నారు, అందరం భయపడుతుంది. అందుకనే వీళ్ళు రిజర్వేషన్స్ రద్దు చేసే భావజాలమే వీళ్ళది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్లు చాలా జరుగుతూ ఉన్నాయి. మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటే
ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది సోషలిస్టులు కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇది హత్యలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఒక్క ఎన్కౌంటర్ కూడా కనబడలేదు. ఇప్పుడు పదుల సంఖ్యలో మావోయిస్టుల పేరు మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి నక్సలిస్ట్ పేరు మీద వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు. వాళ్ళు సాధారణమైనటువంటి పౌరులు అనేటువంటి మాట కూడా వినడుతూ ఉంది. మీ ఆలోచన ప్రకారం ఇవి కరెక్ట్ అంటారా ఈ ఎలక్షన్ సమయంలో? ఇప్పుడు నక్సలైట్స్ని ఎన్కౌంటర్ చేయడం అనేది అన్ని ప్రభుత్వాలు చేసినాయండి. చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్స్ అయినవి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్కౌంటర్స్ అయినవి, బీజేపీ ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్స్ అయినవి. ఎన్కౌంటర్లకి బీజేపీ మాత్రమే చేస్తారని అనడానికి లేదు కానీ, బట్ ప్రధానంగా ఏంటంటే నక్సలిజం అనేది అదొక టోటల్ డిఫరెంట్ భావజాలం. కమ్యూనిజము, లెనినిజము, మార్క్సిజము, మావోయిజము ఇవన్నీ కూడా ఏంటంటే అందులో కొంచెం తీవ్రవాదం ఎక్కువ ఉంటుంది, తీవ్రవాదం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కానీ బట్ అదొక డిఫరెంట్ భావజాలం ఆల్టుగెదర్. సో అది వాళ్ళు అసలు డెమోక్రసీ నమ్మరు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట అందులో. సో ఎన్కౌంటర్స్ అనేది డెఫినెట్గా రాజ్యాంగానికి విరుద్ధమే. సో నిజంగా కూడా వీళ్ళకి ఓపిక ఉంటే ఎన్కౌంటర్ చేసి మేము తీసేస్తామంటే అది రాజ్యాంగ విరుద్ధం, అది కరెక్ట్ కాదు. మీరు కావాలనుకుంటే వాళ్ళని పట్టుకోండి. సో వాళ్ళని ఇప్పుడు వరవరరావు గారు ఉన్నారు, వరవరావుని జైలు వేశారు. సో కోర్టులు వాళ్ళు నడుస్తూ ఉంది అది. సో మీరు ఆ రకంగా మరి ఏ నక్సలైట్స్ అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టండి, వాళ్ళని కోర్టులు తీసుకెళ్ళండి, కోర్టు నిర్ణయిస్తుంది ఏంటనేది. అంతేగాని మీరు టపా కాల్ చేయడం అనేది తప్పు కాదు, అది ఏ ప్రభుత్వంలో కావచ్చు. ఎన్కౌంటర్ అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. అది చాలా అప్రజాస్వామికము. అది ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ప్రజాస్వామిక దేశం అన్న దేశంలో ఎన్కౌంటర్లు జరగకూడదు, అది ఖండించాల్సిందే. అది సో అట్లని చెప్పేసి మనం ఆ భావజాలను సపోర్ట్ చేస్తున్నట్టు కానే కాదు అసలు. అది ఒక డిఫరెంట్ భావజాలము, అది దాన్ని పెద్ద డిబేట్ జరగాలి, అది వేరే విషయం. అది బట్ ఎన్కౌంటర్స్ మాట కరెక్ట్ కాదు. అఫిడవిట్లు చూస్తున్నారా మీరు? ఈ లీడర్లకు సంబంధించినటువంటి అఫిడవిట్లు చూస్తూ ఉంటే 5,000 కోట్లు, 10,000 కోట్లు, 8,000 కోట్లు, ఈ కోట్లను చూస్తూ ఉంటే ఎలాంటి ఫీలింగ్ వస్తూ ఉంది అసలు ఈ డబ్బుల వ్యవస్థ గురించి? అఫిడవిట్లలో కనబడుతున్నటువంటి ఆ డబ్బుల గురించి మాట్లాడాలంటే అంటే ఏం లేదండి, తొండ ముదిరి ఊసరి వెళ్ళినట్టుగా ఈ వ్యాపారస్తులు, కార్పొరేట్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే బాగా డబ్బు సంపాదిస్తారు, అడ్డదిడ్డంగా సంపాదిస్తారు. ఇప్పుడు యశోదనే ఉంది అంటే మన పేరు చెప్తా కానీ ప్రజలకు అర్థం కాదు. సో వాళ్ళు మొన్న కొన్ని 100 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపంలో రకరకాల పార్టీలకి ఇచ్చిండ్రు, బీజేపీకి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, అంతా ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు అన్ని 100 కోట్ల రూపాయలు మీరు ఎన్నికల్లో మీరు దానం చేస్తున్నారంటే, ఒక పార్టీకి సపోర్ట్గా ఇస్తున్నారంటే, మీరు ఎన్ని వేల కోట్లు మీరు సంపాదించిన ప్రజల దగ్గర నుంచి అంటే ఆ ప్రజలంటే ఎవరండి? పేషెంట్లు, పాపం. సో పేషెంట్లు అప్పులు చేసి పుస్తకాలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని వచ్చి ఈ దరిద్రపు ప్రభుత్వాలు సరి అయినటువంటి ప్రజా ఆరోగ్య సేవలు ఇవ్వకనే కదా ఈ దరిద్ర విధవులందరూ కూడా బాగా కోట్లకు పడగెత్తుతున్నారు. అంటే నువ్వు ఎంత డబ్బు ఉంటే నువ్వు అన్ని 100 కోట్ల రూపాయలు నువ్వు ఎలక్షన్ బాండ్స్లో వాళ్ళకి సపోర్ట్ చేసిన పొలిటికల్ పార్టీస్కి అంటే ఎంత క్లియర్గా మనకి కనబడుతుంది. అంటే ఇట్లా ఈ రకంగా వీళ్ళు ఈ ఊసర వెళ్ళు అనే వాళ్ళు, ఈ కార్పొరేట్లు వాళ్ళే మేమే రాజకీయ నాయకులు ఎందుకు కాకూడదము అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎంపీలు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే మంత్రులు అన్ని క్యాబినెట్ అన్నీ అవుతారు. సో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది చాలా డేంజరస్ ఇది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రజలు కూడా వాళ్ళ ప్రజలకి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వకపోవడం వలన వాళ్ళు మూర్ఖుల్లాగా ఉండి సో డబ్బులకు అమ్ముడుపోయే పరిస్థితి కూడా మనకు అక్కడక్కడ కనబడుతుంది, బాగానే కనబడుతుంది అదంతా కూడా. సో అట్లాగే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చీపు ఒక 1,000 రూపాయలు, ఒక 500 రూపాయలు ఇస్తే ఒక కార్యకర్త వస్తుంది నీకు. సో నేను ఒక 100 మందిని తలా చేతిలో ఒక ఫ్లాగ్ పెట్టి, మా జెండా ఫ్లాగ్ పెట్టి తిరగరా బాబు అంటే వాడు కూలీలాగా తిరుగుతుంటాడు. అంటే ఎందుకంటే పాపం అంత పేదరికంలో ఉన్నారు, అంత అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. సో దాన్ని సొమ్ము చేసుకొని వీళ్ళ డబ్బు ఉన్నది కాబట్టి సొమ్ము చేసుకొని రేపు ఓటకు కూడా డబ్బు కొనుక్కొని సో వీళ్ళకి ఉన్నటువంటి ఎంత అవుతాయి అబ్బా తిప్పిది కూడా 50-60 కోట్లే, ఇది అంతకంటే ఎక్కువ కాదు. వీళ్ళందరికీ డబ్బులు కొనుక్కున్నా కానీ ఓట్లు కొనుక్కున్నా ఎంత కూడా 50-60 కోట్లు. అది కాక ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి 5,000 కోట్లు 10,000 కోట్లలో వీళ్ళు డిక్లేర్ చేసింది 5,000 కోట్లు అంటే గ్యారంటీ ఇంకొక 10-20 వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉంటుంది. సింపుల్ అనమాట లాజిక్ అది. అంటే అన్ని వేల కోట్ల రూపాయలు ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నథింగ్ అనమాట. ఇక కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యసభ సీట్లు కూడా కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి దరిద్రం అంతా మనకు కనబడుతుంది. అందుకనే మళ్ళీ నాకు భయం అంతా ఏంటంటే మీరు ఈ రకంగా దోచుకుని మొదలు పెడితే మళ్ళీ విప్లవం వస్తుంది, మళ్ళీ ఏదో మళ్ళీ తుపాకులు పడతారు, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ చాలా డేంజర్ ఇదంతా కూడా ఒక విషవలయం ఇదంతా కూడా. సో కరెక్ట్ కాదు ఇది, కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఇవి జరుగుతున్నాయి ఇవంతా కూడా. సో ఇవన్నీ తప్పుడు సంకేతాలు, ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడానికి చాలా సంకేతాలుగా మనకు వస్తున్నాయి అన్నీ కూడా తప్పిది. సో చాలా మంది బ్యూరోక్రాట్స్ కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్లలో చూసినట్టయితే
కొప్పుల రాజు నెల్లూరు నుంచి ఎంపీగా నిలబడతా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు ఎంపీగా నిలబడతా ఉన్నారు. ఒక వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఎంపీగా మెదక్ నుంచి నిలబడతా ఉన్నారు. ఇట్లా చాలామంది కనబడతా ఉన్నారు. ఈ బ్యూరోక్రాట్స్ రాజకీయాల్లోకి రావడాన్ని మీరు స్వాగతిస్తారా? ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ప్రజలు ఆదరించడానికి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వ్యాపారస్తులు రాజకీయాలకు వస్తున్నారు, జర్నలిస్టులు రాజకీయాలు వస్తారు, జడ్జిలు వస్తున్నారు, అడ్వకేట్లు వస్తున్నారు, సో అట్లాగే బ్యూరోక్రాట్లు వస్తున్నారు. సో ఇదేం స్పెషల్ కాదు, ఎక్స్ట్రా కాదు. మీరు చెప్పినటువంటి 3 పేర్లు చాలా విభిన్నమైనటువంటి పేర్లు ఇవన్నీ కూడా, అంటే విభిన్నమైనటువంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళు. సో అందులో కొప్పుల రాజు గారు నాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఆయన చాలా ఒక స్వాతిముత్యం మనిషి అని. సో నేను చెప్పిన ఆయన 30 సంవత్సరాలు చూస్తున్నాను. సో ఆయన అసలు రాజకీయాలకు పనికిరాడు నిజంగా కూడా. అంటే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి డబ్బు రాజకీయాలకి ఫిట్ కాము, అందరం ఫిట్ కాము అంతా కూడా. కానీ సారు ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. సో ఆయన అసలు కాంగ్రెస్లో జాయిన్ అయింది, ఆయన రాజకీయ నాయకుడికి జాయిన్ కాలేదు, నాకు తెలుసు ఆ విషయం. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి పేదల పట్ల కొన్ని పాలసీస్ రూపొందించడానికి మాత్రమే ఆయన జాయిన్ అయ్యింది. అది అంతా మనకు తెలిసిన విషయమే అది. సో ఇప్పుడు ఈ రోజు అక్కడ మేబీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఆయన అసలు యాక్చువల్గా నాకు తెలుసు అండి, ఆయన రాజ్యసభ ఇస్తారంటే 2 సార్లు ఇస్తారంటే తీసుకోలే ఆయన. సో నాకు పదవి గురించి నేను రాలేదన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పదవి గురించి అక్కడ పోటీ చేయడం లేదు, ఆయన ఒక పర్పస్తో చేస్తున్నాడు. బట్ చూద్దాం, అంటే ప్రజలు నిజంగా కూడా ఆయన చేసినటువంటి సేవలు, 4 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా ఉండి దేశం మొత్తంలో ఏ కలెక్టర్ కూడా ఆయన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సందర్శించలే, ఈయన సందర్శించాడు 4 సంవత్సరాల్లో. అట్లాగే గొప్ప అక్షరాస్యత ఉద్యమం తీసుకొచ్చిండు, చాలా తెలివిగా. అట్లాగే సారా అక్షరాస్యత ఉద్యమం నుంచి సారా వ్యతిరేక ఉద్యమాన్ని పుట్టించిండు. సో అది అయిపోయిన తర్వాత ఈ 2 సాధించిన తర్వాత పొదుపు లక్ష్మి ఉద్యమం, అంటే సేవింగ్స్, పొదుపులు, మహిళల్ని ఆర్గనైజ్ చేయడం, సంఘటితం చేయడము, మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం, అది చేసిండు. సో అది కాక అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు భూములు ఇచ్చిండు, అది కాక భూమి అభివృద్ధి పనులు చేసిండు, జీవనోపాధులు పటిష్టం చేసిండు. సో ఆయన చాలా నిజాయితీవంతమైన ఆయనకున్న మిగతా 2 పేర్లకి అస్సలు మనం నక్కకు నాగలో కాలుకుంటే మాట్లాడడం వేస్ట్. సో రాజు గారు డిఫరెంట్ మనిషి. ఎట్లా అసలు ప్రజల ఆదరణ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? బ్యూరోక్రాట్స్ ఒకవేళ రాజకీయాల్లో చాలా మంది వస్తూ ఉన్నారు, కొంతమంది వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు వచ్చినాక కూడా ఏదో ఒక రకమైనటువంటి అక్కడ చేదు అనుభవం ఎదురయ్యి మళ్ళీ ఇప్పుడు పార్టీలను పెట్టి కొంతమంది అయితే ఒకసారి ఇట్లా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా ఇలాంటి అధికారులు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో? ఇప్పుడు అధికారులైనా లేకపోతే ఇంకా ఏ వర్గం నుంచి వచ్చినా కానీ ప్రజలు ముఖ్యంగా ఒక విషయం చూస్తారండి, వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారా. సో అది గ్యారెంటీగా చూస్తారు, నెంబర్ 1. తర్వాత వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ వచ్చింది అనేది కూడా చూస్తారు వీళ్ళు. సరే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు, అది కూడా నంబర్ మంచిగానే ఉంటుంది, సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది, అది కూడా మనకి కనబడుతుంటుంది. సహజంగా కూడా ఇలాంటి మీరు చెప్పిన కొన్ని బ్యూరోక్రాట్ల పేర్లకి చూస్తే వెంకట్రామరెడ్డిని పక్కన పెడితే సో మిగతా వాళ్ళ దగ్గర అంత డబ్బు కూడా ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా మంచి పనులు చేసాం కదా, ప్రజలు ఆటోమేటిక్గా గెలిపిస్తాను అనుకుంటారు, కానీ ఆ రకంగా రాజకీయాలు జరగవు. సో మంచితనం వేరు, నువ్వు చేసినటువంటి అధికారిగా ఉండి ప్రజాసేవ చేసింది అది వేరు, తర్వాత ఓటు రూపంలో ఓటు పడము అది వేరు అనమాట. ఈ రెండింటికి తేడా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రజలు ఒకవేళ అధికారులు ఎవరైనా బ్యూరోక్రాట్స్ పోటీ చేసిన ఓడిపోయిందంటే ప్రజలను తప్పడానికి లేదు, మీరు తప్పది. సో ఇప్పుడు జేడీ లక్ష్మణ ఉన్నారు, నేనేమంటానంటే ఆయన పోటీ చేయకుండా జనరల్గా పార్టీ పెట్టి ఆ లోకల్ వాళ్ళతో పోటీ చేయించడం వేరు. బట్ ఆయనే పోటీ చేస్తే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో అక్కడే ఉండాలి, కొన్ని సంవత్సరాలు బతకాలి వాళ్ళ మధ్యలో, కొన్ని సంవత్సరాలు అందుబాటులో ఉండాలి. సో అది ఎవరైనా కావచ్చు, అది అంతకని పారాచూట్ లాగా వచ్చి పోటీ చేయడం అనేది కరెక్ట్ కాదంటాడు ఆయన, ఎవరైనా కావచ్చు అది. సో అందుకనే మనం బ్యూరోక్రాట్లను స్పెషల్గా చూడడానికి లేదు. సో ప్రజలు ఒకటే చేస్తారు, మాకు అందుబాటులో ఉంటాడా, తర్వాత ఆయన రిప్రజెంట్ చేసే పార్టీ ఎలాంటి పార్టీ, సో ఆ తర్వాత మనిషి ఎలాంటి మనిషి, ఇవే చూస్తారు తప్ప బ్యూరోక్రాట్ అలాంటి ఏమి యాడ్స్ ఏం చూడరు. చాలా మంది ఇప్పుడు మీరు అన్నటువంటి పారాషూట్లుగా చూసుకున్నట్టయితే అంటే బీఆర్ఎస్ నుంచి దాదాపు 5 సిట్టింగ్ ఎంపీలు ఇప్పుడు బీజేపీకి కొంతమంది పోయారు, కాంగ్రెస్ పార్టీకి కొంతమంది పోయారు, వాళ్ళకి ఇప్పుడు టికెట్లు కూడా వచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అసలు ఈ యొక్క జంపు జలానీలకు సంబంధించినటువంటి ఆలోచన చూస్తూ ఉంటే, ఈ జంపు జలాని రాజకీయాలను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ఒక టికెట్ మీద ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఖైరతాబాద్లో ఒక గుర్తు మీద ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంకో గుర్తు కోసమని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక ప్లేస్ నుంచి పోటీ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ యొక్క జంపు జనాల గురించి మాట్లాడాలంటే ఒకటే కామెంటు, సిగ్గులేని విధవులు అంతే, వీళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. వీళ్ళు ఏంటంటే అధికారం లేకుండా ఉండలేరు, అధికారం ద్వారా వచ్చే కలెక్షన్లు అది లేకుండా బతకలేరు, సో ఆ పొగరు లేకుండా బతకలేరు. సో వాడికి ఏమన్నా ఎవడి బూట్లు నాకినా పర్లేదు, అధికారంలో ఉండడమే వాడికి కావాలి.
వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి. సో కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు మెజార్టీ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. ఇంకా 10 రోజులు మాత్రమే ఎలక్షన్స్ సమయం ఉంది. మీరు చాలా ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు కదా, ఫైనల్గా ఏ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలలో మెజారిటీ కోసమని ఆలోచిస్తున్నారు? ఎట్లా ప్రజల యొక్క నాడి మారుతా వస్తా ఉంది? అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూస్తాం మనం క్లియర్గా. మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి సో సహజంగా కాంగ్రెస్కి మెజార్టీ ఓట్లు వస్తాయి. ఓకే. సో ఆ 2వ స్థానం ఈసారి బీజేపీకి వస్తుంది, ఎక్కువ సీట్లు రావడానికి ఉంటుంది. 3వ స్థానము బీఆర్ఎస్గా ఉంటుంది. అంటే కుల్లం మాట్లాడుకోవాలనుకుంటే. ఓకే. సో అంటే మేము కూడా రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి సో అట్లాగే ఈసారి మేము కూడా జాగో తెలంగాణ నెట్వర్క్ నుంచి మేము కూడా బస్సు యాత్ర పోతున్నాము. రేపటి నుంచి 10 రోజులు 11 రోజులు వెళ్తున్నాము. సో ఈసారి మేము ప్రధానంగా సో మేము అంటే బీజేపీ ఈ రాష్ట్రానికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము బీజేపీకి సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలలో మోడీ గారు ఆయన ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదనే విషయాలు ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఈ బస్సు యాత్ర ప్రధాన ఎజెండా అదే అని చెప్తున్నారా? ఏ ప్రాంతాన్ని కవర్ చేయదలుచుకున్నారు? ముఖ్యంగా రూరల్ ఏరియాలను పెట్టుకున్నారా లేకపోతే అర్బన్ ఏరియాను పెట్టుకున్నారా? మంచి ప్రశ్న. డెఫినెట్గా మేము ప్రధానంగా రూరల్ ఏరియాస్లో పెట్టుకున్నాము. అర్బన్ ఏరియాలో అసలు అది ఆ క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటుంది. సో చాలామంది ఓటే వేయరు. సో ఇవన్నీ ఉంటవి. సో ప్రధానంగా మనము అంటే బీజేపీకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు. సో వాళ్ళకి చూస్తున్నాం కదా మనము, బీజేపీ మాకు గ్యాస్ బండ 5,000 రూపాయలు చేసినా పర్లేదు మేము కొనుక్కుంటాము అని అంటున్న మనుషులు ఉన్నారు. సో అలాంటి మనుషులు అర్బన్లో ఎక్కువ ఉంటారు. సో ఇంకోటి చాలా ప్రధానంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే బిఫోర్ బస్ యాత్ర ఈ దేశంలో చాలా క్లియర్గా బీజేపీ అండ్ అదర్ దాన్ బీజేపీ అనేది డివైడ్ అయింది. ఎట్లా డివైడ్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్. ఓకే. సో మిడిల్ క్లాస్లో ఉండే ధనవంతులు ప్లస్ ధనవంతులు వీళ్ళంతా బీజేపీ సపోర్టర్స్ అండి. సో మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పేదవాళ్ళందరూ కూడా బీజేపీకి ఎగనెస్ట్ అనేది అట్లా నడుస్తుంది ప్రస్తుతానికి. కాకపోతే బీజేపీ వాళ్ళు మళ్ళీ అబద్ధాలు ఆడి ఈ లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లాక్కపోవడం అనేది ట్రై చేస్తున్నారు. కానీ బట్ అల్టిమేట్గా జరగదు అట్లా. బట్ ఈ రకంగా డివైడ్ అవుతుంది. వీళ్ళంతా ధనవంతుల వైపు ఉంటున్నారు, మిగతా వాళ్ళంతా కూడా ధనవంతులు కాని వైపు ఉంటున్నారు. అది చాలా క్లియర్గా కనబడుతుంది. సో మేము బస్ యాత్ర అనేది ఒక 10 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లోనే మేము తిరుగుతున్నాము. ఎందుకంటే బీజేపీ ఈ అబద్ధాలు ఏదైతే ఆడుతుందో వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా, ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం అంటే ఏం చేయాలి? ప్రభుత్వం అంటే సో బేసికల్లీ సో పన్నులు వసూలు చేయాలి. పన్నులు వసూలు చేసి కొంత వెల్త్ని బ్యాలెన్స్ చేయాలి. సో బాగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసి ఆ పేద కొంచెం బయట తీసుకోవాలి. బయట తీసుకురావడం మూలాన వీళ్ళకి ఏం నష్టం కాదు, ధనవంతులకి ఏం నష్టం కాదు. ధనవంతులకు కూడా వీళ్ళ యొక్క శక్తియుక్తులు కావాలి, అల్టిమేట్గా హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. సో అది జరగాలి అన్నమాట. అది సో ప్రతి ప్రభుత్వము అంటే మీరు ఒక 1000 సంవత్సరాల ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినటువంటి 1000 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ వెల్త్ని బ్యాలెన్స్ చేయడము, సో ఒక మంచి పరిపాలన ఇవ్వడము, సో పీస్ శాంతి ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ బీజేపీని చూస్తే మీకు శాంతిని డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఈ వెల్త్ని పంచడం లేదు. పంచడం అంటే మళ్ళీ మోడీ అన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వెళ్ళిపోయడం కాదు బాబుని అమ్మ. ఎన్ని బద్దలాడుతుండే ఈ మహానుభావుడు మోడీ, అర్థమే కావడం లేదు. అంటే వెల్త్ను బ్యాలెన్స్ చేయడం అంటే అర్థం ఏంటంటే కింద ఉన్న వాళ్ళని కొంచెం పైకి లాగితే సో మీకు ఇంకా ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎకానమీ డెవలప్ అయితే మీ ధనవంతులు డెవలప్ అవుతారు బాబు. అది అర్థం కావడం లేదు వీళ్ళకి. అంటే ఇప్పుడు మన యొక్క దేశంలో ఎట్లా ఉందంటే నేను పన్నులు కడుతున్నాను, నా పన్నును మీరు పేదలకు ఎందుకు ఖర్చు పెడతారన్నట్టు ఉంది ఇది. సో అది ఎంత తప్పంటే అది చాలా తప్పనమాట. అది పేదలకు ఖర్చు పెట్టడం కాదు. ఆ పన్ను నీకు వచ్చే వెల్త్ నీ సొంతంగా నువ్వు గాలి నుంచి క్రియేట్ చేయలే మ్యాజిషియన్ లాగా. సో నువ్వు ఇదే దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు, సహజ వనరులు, తర్వాత మానవ వనరులు ఇవన్నీ వాడుకోనే నువ్వు ధనవంతులు అవుతున్నావు. అంతేగాని నియంత్రణ నువ్వే ధనవంతునికి ఆటం లేదు. నియంత్రణ కండలు బిల్డ్ చేసినట్టుగా అది కాదు ఇది. కానీ అర్థమైతే ఆటలు మనకి దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకున్నా మోడీ ఏమంటుండు, నీ జేబు నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నా అంటుండు. అంటే ఇంత అబద్ధాడుతున్నారు వీళ్ళు. సో సహజంగానే ప్రభుత్వం అనేది ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నమాట, వెరీ ఇంపార్టెంట్ అది. కానీ అది చేయకుండా బీజేపీ మిగతా అన్ని చేస్తున్నారు, మిగతా ఏదేదో మాట్లాడుతున్నారు. సో పిచ్చి పిచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, లేకపోతే మతాన్ని తీసుకొస్తున్నారు, లేకపోతే గుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది ఒక శ్రీరాముడు అందరికీ దేవుడు. ఇప్పుడు దేవుడా? కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు ఆయనే. సో అందరికీ అదొకలాంటి గౌరవం అన్నీ ఉంటుంది, తప్పదేం. కానీ దాన్ని రాజకీయాలు వాడుకోవడం ఏంటండి తప్పది చాలా. మేము అనేది అదే అనమాట. సో అందరము ఇప్పుడు ఉదాహరణకి ఈయన ముస్లిమ్స్కి సంబంధించి ఏమంటాడంటే పిల్లల్ని ఎక్కువ గంటలు అంటాడు. మరి పిల్లల్ని ఎక్కువ కనుక్కుంటే చట్టం తిను నీ దగ్గర ఉంది కదా. సో పిల్లలు ఎవరిపై పిల్లలు కనద్దు, ముస్లిమ్స్ కనొద్దు, క్రిస్టియన్స్ కనొద్దు, హిందూస్ కనొద్దు.
ఇప్పుడు అట్లా అనుకుంటే బీహార్లో ఉన్నటువంటి పేద హిందువులు కూడా ఎక్కువ మంది పిల్లలు కంటారు. ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కనడానికి పేదరికానికి సంబంధం ఉంటుంది. సో నువ్వు మరి ఒక ఇది పెట్టు, నువ్వు చట్టంది కదా, అట్లా గుళ్ళు కడతా అంటావు, గుళ్ళు కట్టేందుకు చట్టంది ఎంత నువ్వేందుకు చెప్పాలి? సో ఒక బడ్జెట్ కేటాయించు. సో నువ్వు అంటున్నావు కదా, నువ్వే ఒక చట్టంది. సో ప్రతి మండలంలో గుడి కడతానని చెప్పి అది తీపోని అప్పుడు ప్రజలు నచ్చితే నీకు కొట్టేయచ్చు కదా. సో నువ్వేం చేస్తావు, నువ్వు చేయాలి. కానీ నువ్వు గవర్నమెంట్లో ఉండి చేయాల్సినవి చేయకుండా అన్నీ ఏంటంటే మాత్రం మసిబుసి మాడికాయ చేసి నేను అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓటు సంపాదించడం అనేది మంచి పద్ధతి కాదు. హైదరాబాద్ నియోజకవర్గం చాలా ఇప్పుడు ఈ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం బాగా కనబడుతుంది, వినబడుతున్నటువంటి పేరు హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ అది ఖచ్చితంగా ఎంఐఎం పతంగ్ గుర్తు ఓవైసీ అడ్డా అని చెప్పుకునేటువంటి ప్రాంతంలో ఇప్పుడు మాధవి లత అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి వచ్చినటువంటి పరిస్థితి. మాధవి లత గురించి కామెంట్ చేయాలనుకుంటే ఈ 2 నెలల నుంచి వెళ్ళి ట్రెండింగ్ టాపిక్గా ట్రెండింగ్ పర్సన్గా కనబడుతున్నటువంటి మాధవి లత గురించి మాట్లాడాలంటే ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా బుట్టలో పడిపోయినావు, బీజేపీ బుట్టలో పడిపోయినావు. ఎట్లా పడిపోయినావు అంటే వాళ్ళు ఇప్పుడు మొన్నటి వారికి రాజాసింగ్ ఉండే. సో రాజాసింగ్ ఒక్కడే కాదు, మాకు ఇంకా రాజాసింగ్ చాలామంది కావాలి అనే ఉద్దేశంతో ఈ మాధవిలత అనే అమ్మాయిని కూడా ఇంకొక రాజాసింగ్ లాగా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ గెలుస్తారని కాదు. సో ఈ రకమైన హైఫై చేసి ఇంకో రాజాసింగ్ని తయారు చేసుకుంటున్నారు. అదే కావాలి వాళ్ళకి, అదే ట్రెండ్ అనమాట అది. సో ఆమె గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఆమె అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది, చాలా క్లియర్ కనబడుతుంది. సో అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కానీ సమాజానికి చాలా ప్రమాదం. ఓకే, ఫైనల్గా మీ యొక్క కార్యాచరణ దాదాపుగా 5 ఏళ్ళ నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇంకా మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ యొక్క కార్యాచరణ కూడా జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎస్డిఎఫ్ అలాగే జాగో తెలంగాణ వీటి యొక్క కార్యక్రమాలని నడుస్తూ ఉంటాయా, లేకపోతే ప్రభుత్వ అనుబంధ సంస్థ లెక్క ఏమన్నా నడవడానికి అవకాశం ఉంటుందా? ఈ బాబు మీరు చాలా పెద్ద బండం వేసండి బాబు. ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏంటినాయమ్మా, చాలా డేంజరస్ వర్డ్ పాడారు మీరు. ఎప్పటికీ కూడా అంటే మా దాంట్లో మీరు చూస్తే ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, సో జడ్జి ఉన్నారు, సో చాలా నిష్ణాతులు ఉన్నారు. పాప వీళ్ళందరూ ఇప్పుడు నేను కావచ్చు. ఇప్పుడు నన్ను మీరు 2018లోనే నమస్తే తెలంగాణ వాళ్ళు ఈయన కాంగ్రెస్ ఇక్కడ ట్రై చేస్తున్నాడని చెప్పిండ్రు. ఉదాహరణకి నేను గట్టిగా ఒక నోటీస్ ఇచ్చాను, ఇది మళ్ళీ తప్పని మళ్ళీ తెల్లారిచ్చిన వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మనము ఎప్పుడైనా కానీ చూడండి మీరు. ఇప్పుడు మీరు నా ట్విట్టర్లో కూడా చూస్తే నేను ఈ పార్టీని చేస్తే ఆ పార్టీ ఓడివిడు, అందుకని ఈ పార్టీని విమర్శిస్తున్నా అంటారు. ఆ పార్టీని విమర్శిస్తే ఈ పార్టీ అట్లా అంటారు. ఇంకో విచిత్రం, బీజేపీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఈయనకు ఇటలీ నుంచి డబ్బులు వస్తున్నాయంటారు. మేము 5 రూపాయలు 10 రూపాయలు కట్టి చూస్తున్నాము, వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ని ఆడుకుంటున్నాము, చుట్టాలు ఆడుకుంటున్నాము. సో ఇలాంటి సందర్భం అన్నమాట. అంటే ఇది అనుబంధ సంస్థ పాడు కాదు. డెఫినెట్గా ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తాం. సో ప్రభుత్వాలు బరాబర్ క్వశ్చన్ చేస్తాము. సో ప్రజల పక్షాన ఉంటుంది తప్ప. సో అంతేగాని ఏ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీలు మంచి పార్టీలు కావు. అంటే ప్రజలకు నిజంగా కూడా ఉపయోగపడాలి కాదు. అంతా అదొక ఈ రాజకీయం నడుస్తుందంటే నడుస్తుంది అంతే. కానీ బట్ నిజమైనటువంటి ఒక మెచ్యూర్డ్ సొసైటీలో ఉన్నటువంటి రాజకీయాలు మాత్రం జరగటం లేదు. సో అందుకని డెఫినెట్గా సోషల్ డెమోక్రటిక్ ఫోరం కావచ్చు, జాగో తెలంగాణ కావచ్చు, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద తప్పకుండా మాట్లాడుతుంది. మీరు గతంలో ఎస్డిఎఫ్ నుంచి చాలా స్కూల్స్ తిరిగినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా కనీసం విద్యార్థినులకు అక్కడ శౌచాలయాలు కూడా లేనటువంటి ప్రాంతాలను మీరు గుర్తించినటువంటి సందర్భం ఉంది. ఆ విషయంలో నెక్స్ట్ వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ కోసము ఆ యొక్క సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం దగ్గరికి మీరు ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చి ఉన్నారు. కానీ అది అమలవడానికి, దానికి బడ్జెట్ కేటాయించడానికి అలాంటి పనులను ఏమైనా చేయబోతున్నారు? ఎందుకంటే మే 13 తర్వాత అంతా సాధారణమైనటువంటి స్థితికి వస్తుంది. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పటికి కూడా మధ్యలో ఒక 20-25 రోజులు సమయం అయితే ఉంటుంది. మీరు చాలా ఒక 2-3 పర్యాయాలు ముఖ్యమంత్రితో కూడా మీట్ అయినటువంటి సందర్భం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఆ పేద ప్రజల పేద విద్యార్థుల కోసము ఉపయోగపడేటువంటి పనుల కోసం ఏమైనా మీరు ముందుకు పోదలుచుకున్నారా? అంటే డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా విద్యకి 15% అలికేషన్ ఇస్తారని ప్రామిస్ చేశారు వాళ్ళు. దాని గురించి మేము గట్టిగా అడుగుతాం, తప్పకుండా అడుగుతాం. అది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్నారు, దాని గురించి కూడా మేము అడుగుతాం. అట్లాగే ఇప్పుడు మేము ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద మేము చాలా బలంగా మాట్లాడాము. సో అప్పుడు ఎందుకు బలంగా మాట్లాడాము, అది ఇంప్రూవ్ అయిపోయింది కదా. సో ఆ అంశం మీద ప్రజల దృష్టిని తీసుకురావడానికి మేము ట్రై చేసినాము. సో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ అదే విద్యకు సంబంధించిన అంశాలు అట్లాగే ఉంటే, ఆ సమస్య అట్లాగే ఉంటే మాత్రం తప్పు కదా అది. సో డెఫినెట్గా దాని గురించి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.